క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. వచ్చి దినములలో ఏమీ మిగులకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు మనము రాజుల గ్రంథంలో చూస్తున్నాం. ఈ మాటలు హిజ్కియా ప్రవక్త హిజ్కియా రాజుతో చెప్తున్నట్టుగా మనము చూడగలం. ఎప్పుడైతే హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చిందో, అతడుకు మరణం సంభవింపబోతుంది, నీ ఇల్లు చక్కపెట్టుకో అని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా దేవుని యొక్క గోడ వైపు తిరిగి దేవునికి మొర్రపెట్టుకొని, నేను నీ సన్నిధిలో యథార్థంగా ఎలాగ జీవించానో జ్ఞాపకం చేసుకో అని మొర్రపెట్టినప్పుడు ఆ మొర్రకి జవాబుగా మరలా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకి ఇచ్చినట్లుగా మనము చూడగలం. ఎప్పుడైతే హిజ్కియాకి దేవుడు ఆయుష్ని ఇచ్చారో, ఆ యొక్క ఆయుస్సుతో పాటు అతడికి ఏమైపోయాడు అంటే గర్వము వచ్చినట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఎప్పుడైతే బబులోను దేశంలో నుండి హిజ్కియా అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్నాడని తెలిసి బబులోను రాజు కొంతమందిని పంపించినప్పుడు ఇతడు గర్వంతో తనకన్న దాని అంతటినీ కూడా ఆ యొక్క దూతలకి చూపించినట్లుగా మనము పై భాగాల్లో చూడగలం. అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అనగా, వచ్చే దినముల్లో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును, అంటే వాళ్ళు ఏదేదైతే చూశారో, వాళ్ళు ఏవేవైతే చూశారో, చాలా మంది చూడండి వాళ్ళకి ఏదైనా కలిగినప్పుడు అవన్నీ గొప్పకి అందరికీ చూపించుకుంటూ ఉంటారనమాట. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చూసి సంతోషించి దేవుని స్తుతిస్తారు. కొంతమంది జెలస్ పీపుల్ కూడా ఉంటారు. అలా అసూయతో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఇంత ఉంది అని బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి కొంతమంది అయితే వేరే విధంగా కూడా వెళ్ళిపోతుంటారు. ఇక్కడ హిజ్కియా కూడా తనకున్నదంతా కూడా గర్వంగా చూపించుకున్నాడు కాబట్టి ఏదేదైతే నువ్వు చూపించుకున్నావో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. వచ్చే దినముల్లో ఏమీ మిగలకుండా నీ నగరనందున సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకరి గర్వము, ఒకరి అవిధేయత ఇశ్రాయేలీలు బబులోను దేశమునకు దాసులుగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనము విధేయత కలిగిన వారంగా, వినయము కలిగిన వారుగా, మనల్ని దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన రాజ్య విస్తరణ కొరకు మనము ప్రయాసపడేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం అనమాట. కానీ మనకు దేవుడు ఇచ్చిన కొలది హిజ్కియా లాగా మనం అందరికీ చూపించుకోవాలని, అందరి ఎదుట షో చేయాలని, అందరి ఎదుట మనమే గొప్ప అని అనుకోవాలని అనుకుంటే అవన్నీ కూడా ఎత్తుకోపోబడతాయి అని ఇక్కడ తెలియచేయబడుతుందన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు. మనం ఆశీర్వదింపబడుతున్న కొలది, వర్ధిల్లుతున్న కొలది మనము వినయం కలవారముగా, దీనులుగా, విధేయత కలిగిన వారముగా ఉంటూ దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో కూడా దేవుని కోసమే అన్నట్టు జీవించాలి. ఆ దేవుడు అడిగితే వెంటనే ఇవ్వగలిగే వారిగా మనం ఉండాలి. కానీ మనకు దేవుడు దీవించారని మనం అనేక మందికి చూపించుకోవడానికి, అనేక మంది ఎదుట మాకేటు తక్కువ అని ప్రవర్తించే వారంగా ఉంటే హిజ్కియా రాజుకు జరిగినట్లుగానే జరుగుతుంది అని మనకి హెచ్చరికగా ఈ మాట తెలియజేయబడింది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనకి ఇవ్వబడిన ఆయుష్ అయినా, మనకి ఇవ్వబడిన ఆరోగ్యమైన, మనకి ఇవ్వబడిన జ్ఞానమైన, మనకి ఇవ్వబడిన ఐశ్వర్యమైన అది దేవునికి చెందినదే, దేవునికి మహిమకరంగా ఉండాలి. కానీ మనల్ని గొప్ప చేసుకునేదిగా ఉండకూడదు అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మనం జీవించినప్పుడు దేవునికి మహిమ రావాలి, మన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలి. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. గర్వము మనలో నుండి తొలగింపబడి వినయముతో, విధేయతతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుముగాక. ఆమేన్.